అనే సూత్రం అనే సూత్రం చూస్తున్నాం మనం. అంటే పూరణార్థంలో ఉన్నటువంటి ప్రత్యయాంతాలతో, గుణవచనాలతో, సుహితార్థం అంటే తృప్తార్థంలో ఉన్నటువంటి శబ్దాలతో, సత్ అనే సత్ అనే సంజ్ఞ కలిగినటువంటి ప్రత్యయాంతాలు అంటే శత్రుశానచ ప్రత్యయాంతాలతో, అలాగే అవ్యయ ఇక్కడ అవ్యయాలతో, ఈ అవ్యయ అన్న పదానికి పూర్వంలో ఉన్నటువంటి సత్సంజ్ఞ, అలాగే ఉత్తరంలో ఉన్నటువంటి తవ్య ప్రత్యయం, ఈ రెండిటి సాహచర్యం వలన ఇక్కడ అవ్యయాలు కూడా కృదంత రూపాలైనటువంటి అవ్యయాలను మాత్రమే గ్రహిస్తాం. అటువంటి కృదంత అవ్యయాలతో, అలాగే తవ్య అంటే ప్రత్యయ గ్రహణే తదంతస్యాపి గ్రహణం అనే పరిభాష చేత తవ్య ప్రత్యయాంత శబ్దాలతో, సమానాధికరణంలో సుబంతం ఉన్నప్పుడు కూడా షష్ఠి విభక్త్యంత పదాలు సమసించవు. సో ఇంకా నిన్న డిస్కషన్ లో మనము సత్సంగా చూసాము, అవ్యయాలు చూసాము. అంటే బ్రాహ్మణస్య కృత్వా, సో అక్కడ కూడా మనకి షష్ఠి విభక్తి అంత పదము కృదంతమైనటువంటి అవ్యయంతో సమసించదు. అలాగే తరువాత వచ్చి తవ్య. సో ఇప్పుడు తవ్య అంటే మనకి రెండు దృశ్య రూపంలో మనకి రెండు కృత్య ప్రత్యయాలు తెలుస్తాయి. తవ్య ప్రత్యయము, తవ్యత్ ప్రత్యయము. సో ఇప్పుడు ఇక్కడ దేనిని గ్రహించాలి అంటే నిరనుబంధక గ్రహణే నా సానుబంధక గ్రహణం అనే పరిభాష చేత ఇక్కడ సూత్రంలో అనుబంధం ఏమీ పఠించి చెప్పలేదు కాబట్టి అనుబంధంతో ఉన్న దానిని గ్రహించవద్దు. తవ్య అన్న ప్రత్యయంలో అనుబంధాలు ఏం లేవు. తవ్యత్ లో తకారం అనుబంధంగా ఉంది కాబట్టి ఇక్కడ కేవలము పరిభాష సహకారంతో తవ్య అనేటటువంటి ప్రత్యయాంతాన్ని మాత్రమే గ్రహిస్తాం. ఇప్పుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? తవ్యాన్ని గ్రహిస్తున్నాము అంటే ఈ నిషేధంలోకి తవ్యత్ రాదు అని. అంటే తవ్యత్ ప్రత్యయాంతంతో నిషేధం చెప్పలేదు అనే కదా. అంతే. అందుకని మనం ఎక్కడైనా మనకు అక్కడ తవ్య ప్రత్యయ అంటే ఈ కర్తవ్యం అట్లా అలాంటి రూపాలు కనిపించినప్పుడు మనకు అక్కడ సమాసం కనిపించింది అంటే అది కంపల్సరీగా తవ్యత్ ప్రత్యయాంతమే. అక్కడ సమాసం చెప్పకుండా విడివిడిగా మనకి కనిపించాయి అంటే అది తవ్య ప్రత్యయాంతాలు అన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. తవ్య బ్రాహ్మణస్య కర్తవ్యం. ఇక్కడ మనకి క్రూ ధాతువు కంటే పరంలో మనము తవ్య అనేటటువంటి కృత్య ప్రత్యయాన్ని విధిస్తున్నాము. అందుకని కర్తవ్యం అనేటటువంటి కృదంత శబ్దం వచ్చింది ఇక్కడ మనకి కర్తవ్యం. సో ఇక్కడ అలాగే ఈ బ్రాహ్మణ అనే ప్రాతిపదికకి ఇది ఈ కర్తవ్యం అంటే ఏంటి? చెయ్యాలి అని కదా. ఎవరు చెయ్యాలి? బ్రాహ్మణుడు చెయ్యాలి. అంటే అక్కడ చెయ్యాలి అనేటటువంటి దానికి బ్రాహ్మణుడు ఏమయ్యాడు? కర్త. సో ఇక్కడ మనకి కర్తవ్యం అని చెప్పి కృదంతం వచ్చింది. సో మనం ఎప్పుడు కూడా ఈ కృత్య ప్రత్యయాలు కర్మణీ భావేల్లోనే ఉంటాయి కదా. సో అందుకని ఇక్కడ మనకి కర్మణీ ప్రయోగంలో ఉంది. సో ఎప్పుడైతే కర్మణీ ప్రయోగంలో కర్తవ్యం అని ఉందో ఆ కృదంతము, దాని చేత కర్త తెలియబడట్లేదు, అభిహితం కావట్లేదు. అంటే ఇక్కడ బ్రాహ్మణ అనేవాడు అక్కడ కర్త, కానీ ఈ కర్తవ్యం అనేటటువంటి కృదంతము కర్మణీ ప్రయోగములో విధించబడినటువంటి తవ్య ప్రత్యయాంతము, దాని చేత కర్త తెలియబడటం లేదు. అందుకని అనభిహిత కర్త అయ్యాడు. సో మనకి ఇక్కడ మామూలుగా ఆలోచిస్తే కర్తృకర్మణోహ కృతి బేసిక్. ఎందుకని? కర్తవ్యం అనేది కృత్య ప్రత్యయాలు కూడా కృత్ప్రత్యయాలే కదా, కృత్ప్రత్యయాంతాలే కదా. అందుకని కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేతనే ఇక్కడ అనభిహిత కర్త అయినటువంటి బ్రాహ్మణుడికి షష్ఠి విభక్తి ప్రాప్తిస్తూ ఉంటే మనకి నిషేధం ఉంది.
నిషేధం కాదు. మన తర్వాత పరశాస్త్రంలో కృత్యానాం కర్తరి వా అనేటటువంటి సూత్రం ఉంది. ఇది మోస్ట్లీ 60లోకి వెళ్తున్నాను, 69 ఎంతో, 2, 3, 60. 2, 3, 61. కృత్యానాం కర్తరి వా అంటే ఇదేం చెప్తుంది? కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత కృదంత యోగములో అనబహిత కర్తకి గాని కర్మకి గాని యథాప్రాప్తం షష్ఠీ విభక్తి నిత్యంగా వస్తూ ఉంటే, కృత్య ప్రత్యయాల విషయంలో అనబహిత కర్తకి షష్ఠీ విభక్తి వికల్పంగా వస్తుంది. సో ఇక్కడ ఈ సూత్రం చేత, ఈ కృత్యానాం కర్తరి వ అనే సూత్రం చేత ఇక్కడ మనకి బ్రాహ్మణ ప్రాతిపదికకి, అనబహిత కర్త అయినటువంటి బ్రాహ్మణ ప్రాతిపదికకి కర్తవ్యం అనేటటువంటి కృత్య ప్రత్యయాంత యోగములో వికల్పంలో షష్ఠీ విభక్తి. సో షష్ఠీ విభక్తి వచ్చినప్పుడు మనకి బ్రాహ్మణస్య కర్తవ్యం అని ఉంది. మనం ఇప్పుడు మన పరిధి సూత్ర అంటే ఈ సమాస పరిధి అంతా కూడా షష్ఠీ గురించే కదా, తృతీయ పరిధి గురించి కాదు. అందుకని వికల్పం కాబట్టి రాలేదు అనుకోండి షష్ఠీ విభక్తి, అప్పుడు ఇక్కడ కర్తృకరణయోః తృతీయ అనే సూత్రం చేత తృతీయ విభక్తి వచ్చి ఉండేది. అంటే బ్రాహ్మణేన కర్తవ్యం లేదా బ్రాహ్మణస్య కర్తవ్యం. మన కరెంట్ కాన్సెప్ట్ అంతా కూడా షష్ఠీతో ముడిపడి ఉంది కాబట్టి మన కేవలం ఆ షష్ఠీ ఉన్నటువంటి బ్రాహ్మణస్య కర్తవ్యం అన్న కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణస్య కర్తవ్యం అని ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి షష్ఠీ అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసం ప్రాప్తిస్తూ ఉంటే, అటువంటి సమాసాన్ని ఈ పూరణ గుణ సుహితార్థ సతవ్యయ తవ్య సమానాధికరణేన అనే సూత్రం చేత తవ్య ప్రత్యయాంతముతో షష్ఠి అంతము సమసించదు అని నిషేధము ఉండటం చేత ఇక్కడ సమాసము ఉండదు. అందుకని బ్రాహ్మణస్య కర్తవ్యం అదే ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకి సమాసం కనిపించింది అనుకోండి, అంటే బ్రాహ్మణ కర్తవ్యం అయ్యింది, అప్పుడు ఎలా అవ్వచ్చు? అది తవ్యత్ ప్రత్యయాంతం అది, అందుకని అంతే, దానికేమీ నిషేధం లేదు కదా. అందుకని వచ్చింది అనమాట. అంటే సింపుల్ గా మనకి అక్కడ షష్ఠి అనుబంధం కనిపిస్తూ తవ్యత్ ప్రత్యయాంతం ఉన్నప్పుడు మాత్రమే సమాసం ఉంటుంది. తవ్య ప్రత్యయాంతం అయితే నిషేధం. ఇంకా ఒక్కటి కూడా ఉందండి, మనకైతే పరిచయం లేదు కానీ స్వరాల గురించి. తవ్యత్ ప్రత్యయాంతానికి తవ్య ప్రత్యయాంతానికి స్వరంలో భేదం ఉంటుంది. అవును, సకారం ఎత్తైంది కాబట్టి తెచ్చరితం అని స్వరితం ఉంటుంది. దానికే కదా ఇంద్రుడు వృతాసుడు కథ చెప్పేది దాని మీదేనండి. ఏంటండి మనకి ఆ స్వరభేదం చేతనే ఆ ఇంద్రుడిని చంపాలని అవునండి దాని మీద వచ్చిందే ఆ స్టోరీ. ఆ స్వరభేదం తోటే ఇంద్రుడిని చంపే పుత్రుడు కావాలని యాగం చేస్తూ ఉండగా ఇంద్రుడి చేతి చంపబడే పుత్రుడు పుట్టాలి అని ఆ స్వరభేదం చేత వచ్చేటప్పటికి ఇంద్రుడి చేతిలో చనిపోయే బిడ్డ పుడతాడు. అవునండి, వృతాసురుడు కదండి. అది అంటే మనకైతే పరిచయం లేదు. అంటే 3 గంటల క్లాస్ లో నీరజ్ గారి క్లాస్ లో అటెండ్ అయితే వస్తుంది, నీరజ్ గారి క్లాస్ లో. నాకైతే ఇంకా ఓపిక లెక్క నేను అటెండ్ అవ్వలేదు. పలకడం తెలియదు, థియరీ పార్టీ తెలుస్తుంది అక్కడ కూడా, మనకు పలికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ప్రధానంగా అక్కడ మనకి స్వరభేదం ప్రధానం. అక్కడ స్వరభేదం. సో ఇది తవ్య. నెక్స్ట్ సమానాధికరణం. అంటే ఇప్పుడు సమానాధికరణము అంటే ఏంటి? ఒకటే అధికరణం చెప్పడం, ఒకే విభక్తిలో ఉండడమే. అంటే ఒకటే ద్రవ్యాన్ని ఇంచుమించుగా ఒకటే దాన్ని చెప్పడం. అక్కడ అధికరణం అంటే వాచ్యం. ఒక ఆబ్జెక్ట్ నే చెప్పబడితే గనక అది సమానాధికరణంలో ఉన్నాయి ఆ రెండు అని చెప్తాం. అది సాధించడము మనము దాని రిప్రజెంటేషన్, అంటే ఒకటే వాచ్యము అనే దాని రిప్రజెంటేషన్ ఒకటే విభక్తిలో చూపిస్తాము. ఓకే ఓకే.
సో అంటే అలానే ఇప్పుడు ఒకటే విభక్తిలో ఉన్నాయి, లేకపోతే ఒకటే చెప్తూ ఉంది అన్నప్పుడు అక్కడ అక్కడ కూడా ఒకలాంటి సంబంధం ఉన్నట్టే కదా. నీలం చ తతుత్పలం చ అనుకోండి, లేదా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం పోనీ. ఏమిచ్చారు? శుకస్య మారావిదస్య. మారావిదస్య అంటే శుకంలో ఒక వెరైటీ, సంజ్ఞ, పేరు అనమాట. అదే. సో ఇప్పుడు అక్కడ ఆ మారావిదుడు అంటే ఎవరు? ఒక శుకమే కదా, అంటే వేరు కాదు. అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఆ శుక అనేటటువంటి ప్రాతిపదిక చేత ఏదైతే చెప్పబడుతోందో, ఈ మారావిద అనేటటువంటి ప్రాతిపదిక చేత కూడా అదే సూచించబడుతోంది కదా, అదే ద్రవ్యం సూచించబడుతోంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విడివిడి ద్రవ్యాలు లేవు కాదు, రెండు ఒకదానికి ఒకటి విశేషంగా కలిసిపోయి ఉన్నటువంటివి. దాన్ని మనం జస్ట్ విశేషణంతో విడదీస్తున్నాం అంతే కదా. సో అక్కడ అలాంటివి సమానాధికరణము అన్నప్పుడు మనకి ఒక సంబంధం, కేవల స్వస్వామి భావ సంబంధం ఉందా అక్కడ? అక్కడ మారవిదుడు, స్వామి, శుకము, స్వ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు, అలా ఏమి లేదు. స్వస్వామి భావ సంబంధము లేదు. ఒక అవయవము అవయవి సంబంధం ఏమైనా కనిపిస్తోందా? అంటే ఇది ఒక సముదాయము, ఆ సముదాయంలో ఇది ఒక పార్ట్ అని చెప్పేలాగా. అది కొంచెం డౌట్ వస్తా ఉంటుంది. కానీ ఒక సముదాయం లాగా చెప్పట్లేదు కదా. సముదాయంగా చెప్పండి, అంటే ఇది కూడా అంతే, సేమ్ స్పీసీస్ అని చెప్తున్నాం కానీ ఆ సముదాయంలో ఒకటి అన్నట్టుగా కాదు ఇక్కడ ఉన్నది. సో అది తెలియట్లేదు. మరి ఇంకా కామన్ గా ఇంకా ఏముంటాయి? జన్యుజనక సంబంధము. ఇక్కడ అలాంటిది ఎలాగూ లేదు, అది లేదు. అంటే సామాన్యంగా మనము షష్ఠి అని అనంగానే మనకి ఎటువంటి సంబంధాలు అయితే గుర్తొస్తాయో అవి ఏవి ఇక్కడ లేవు. లేదు, అక్కడ ఏమి లేదు. వాటికి మించిన విశేషమైన సంబంధం ఉంది. సామాన్య సంబంధం కాదనమాట. సామాన్య సంబంధాలు ఇవి. ఈ సామాన్యం కాకుండా అంటే ఇప్పుడు ఈ రెండు రిలేషన్ లేదా? శుకస్యాకి మారావిదస్యాకి రిలేషన్ లేదా? రిలేషన్ ఏదో ఉంది, కానీ అది సామాన్య సంబంధము కాదు, అది ఒక విశేష సంబంధం. ఎటువంటి విశేష సంబంధము? విశేష్య సంబంధాన్ని చూపిస్తోంది అక్కడ. అంటే సామాన్య సంబంధానికంటే విశేషమైనది. అండ్ పర్టికులర్లీ ఇది ఎప్పుడైతే సమానాధికరణం అని సూత్రంలో చెప్పారో వెంటనే అది లోక ప్రసిద్ధమైనటువంటి కర్మధార్యంకి వెళ్ళిపోయింది. అంటే అటువంటి విశేషమైన సంబంధం చూపిస్తోంది ఇక్కడ. కాబట్టి అర్థభావంతోనే మనకి ఇక్కడ సమాసం లేదు అని అయితే తెలుస్తోంది కదా. ఎందుకంటే ఇప్పుడు సామాన్యంగా షష్ఠి అంటే ఏం చెప్పాలి? ఒక సంబంధాన్ని చూపించాలి. ఈ 4 సంబంధాలు అక్కడ లేవు, దాన్ని మించిన విశేషణ సంబంధం ఉంది. కానీ ఆ విశేషణ సంబంధానికి వేరేగా కర్మధారయ అనే పేరుంది కదా. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక షష్ఠ్యంత పదము అది సమానాధికరణంలో ఉంది అని చెప్పినప్పుడు అది దాని యొక్క షష్ఠి ప్రవృత్తిని విడిచిపెట్టి అది దేనికి వెళ్ళిపోతోంది? విశేషణ ప్రవృత్తికి వెళ్ళిపోతోంది. అంటే ఆ కర్మధారయ జోన్ లోకి వెళ్ళిపోతోంది కదా. ఇది కేవల సంబంధం లాగా మిగల్ల. అవునండి, ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు శుకస్య మారావిదస్య అని చెప్పాం కదా. ఒకవేళ అక్కడ మనకు ఎక్కడైనా అంటే సమాసం చేసేటటువంటి సామర్థ్యం ఏమైనా ఉందా? ఏం సామర్థ్యం కనిపించట్లేదు. లేదు, సామర్థ్యం లేదు. ఎందుకని? అక్కడ వాటికి అంటే మనకి ఆ పదాలతో తెలిసినటువంటి సామర్థ్యము కేవలంగా అక్కడ షష్ఠీ తత్పురుషతో మనం ఆ సామర్థ్యాన్ని చెప్పలేము. అక్కడ మనకి తెలిసే సామర్థ్యం ఏంటి? ఆ 2 పదాలు వింటే మారావిద, శుక అంటే మారావిదుడు ఒక రకమైనటువంటి అది స్పష్టంగా మనకి అంటే షష్ఠీ తత్పురుష అంటే షష్ఠి అని చెప్పి మనం ఏమైనా సమాసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ అర్థపరంగానే మనకి ఆ సామర్థ్యం తెలియట్లా. అంటే అక్కడ ఏకార్థీ భావం లేదు. ఇప్పుడు మీకు శుకమారావిదస్య అంటూ చెప్పినప్పుడు మనకి దాని అర్థం స్ఫురించదు క్లియర్ గా.
మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది అక్కడ కన్వే కాదు ఒకవేళ సమాసం గాని చేస్తే. అంటే అక్కడ అర్థం చేతనే అక్కడ సామర్థ్యం ఎలాగూ లేదు. సో ఇక్కడ ఇంకొంచెం దాన్ని స్పష్టంగా క్లియర్ చేసేస్తున్నారు అన్నమాట. ఎలాగూ మనకి సామర్థ్యం అన్నది ఏది లౌకిక ప్రయోగాల ద్వారా సామర్థ్యం లేదు అని మనకు ఆల్రెడీ తెలిసినప్పటికీ, ఒకవేళ అలాంటి కాంటెక్స్ట్ లో డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనం బై మిస్టేక్ గా ఇక్కడ ఒక సమాసం షష్ఠీ సమాసం చేస్తామేమోనని చెప్పి ఇది షష్ఠీ జోన్ లోకి రాదు. ఎప్పుడైతే సమానాధికరణం ఉంటుందో అటువంటప్పుడు షష్ఠీ అంత పదము సమసించదు అని చెప్పి. సో ఇప్పుడు ఈ రూల్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఈ కామన్ వాటి దగ్గర అయితే మనకేమీ తెలియట్లా కదా వేటికి. మరి ఈ రూల్ ద్వారా బెనిఫిట్ ఎక్కడైనా ఉందా అంటే అవి ఇంకా ప్రయోగాలను చూసుకుని బాల మనోరంలో ఒక కాన్సెప్ట్ ఇస్తున్నారు. ఏంటంటే గోహ్ ధేనోహ్, అది విగ్రహవాక్యం. రెండు షష్ఠిలో ఉన్నాయి. అక్కడ మనం చూస్తే ప్రాతిపదిక గౌ, ఇదేమో ధేను ప్రాతిపదిక. ఇది ఉత్తర పదంలో ఉంది ధేను అన్నది. అలాంటప్పుడు మనకి ఇక్కడ సమానాధి రెండు షష్ఠి సమానాధికరణంలోనే ఉన్నాయి. అప్పుడు మనకి పోట యువతి అని సూత్రం ఉంది కదా, అందులో ధేను అనే పదం స్పష్టంగా ఉంటుంది. ధేను ధూర్తై జాతి అని చెప్పి, అంటే జాతివాచకముతో ధేను శబ్దము సమానాధికరణంలో ఉన్నప్పుడు సమసిస్తుంది. ఇక్కడ గో అనేది జాతివాచకమే కదా, గౌ జాతివాచకమే. కాబట్టి ఇక్కడ ఫస్ట్ గోహ్ ధేనోహ్ అనేటటువంటి కాంటెక్స్ట్ లో ఆ విగ్రహ వాక్యంలో మనకి ఇక్కడ ఫస్ట్ ఎవరికి అధికారం ఉంది? అపోట యువతి సూత్రానికి అధికారం ఉంది. అది క్లెయిమ్ చేస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ధేను ఉత్తర పదంలో ఉంది, అందులో గో చక్కగా జాతివాచకమైంది, ఈ రెండు సమానాధికరణంలో ఉన్నాయి. సో ఇది నేను ప్రవర్తింపచేసేటటువంటి ప్లేస్ అని అది హ్యాండ్ రైజ్ చేస్తుంది. ఇక్కడ విప్రతిషేధం కూడా వస్తుంది. రెండు విప్రతిషేధం రావాలంటే కనీసం రెండు కాంటెస్ట్ చేయాలి కదా. ఒకటి తెలిసిపోయింది మనకి పోటా యువతి. మరి రెండోది ఏంటయ్యా అంటే షష్ఠి అనే సూత్రం చెప్తుంది. ఏమని? నువ్వు సమానాధికరణము నాకు అదంతా అనవసరము, షష్ఠీ విభక్తి అంత పదము సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తాను. సో ఇక్కడ నేను కూడా పార్టిసిపేట్ చెయ్యొచ్చు. సూత్రం ఎలా చేస్తుంది? పరత్వాత్ షష్ఠీకి ఉంది, షష్ఠి రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ మనకి రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు యుగపత్తు రెండు కార్యాలు జరిగే అవకాశం ఉంది. రెండు కార్యాలు జరిగే అవకాశం ఉంది సమాసం పరంగా. ఆ రెండు కార్యాలలో మనం ముందర ఈ ఉత్సర్గ అపవాదులు చూసుకోవాలి. ఎందుకంటే ఉత్సర్గ అపవాదు ఉందంటే ఇంకా విప్రతిషేధం అంటూ కూడా చెప్పక్కర్లేదు కదా. చెప్పలేము కదా. అప్పుడు డైరెక్ట్ గా అపవాదే చేసేస్తాం కదా, అపవాదు బలీయం అని చెప్పి. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఉత్సర్గ అపవాదు ఏమైనా ఉందా బంధం అంటే? ఈ పోటా యువతి సూత్రం ఏం చెప్తుంది? సమానాధికరణంలో ఉన్నప్పుడు జాతివాచకము కొన్ని శబ్దాలు ఉత్తర పదం డిసైడ్ అయిపోతుంది. అవి ఉత్తర పదంలో ఉన్నప్పుడు మాత్రము ప్రవర్తిస్తాను అంటూ. అలానే కామన్ గా ఇవన్నీ కూడా ప్రథమాంతాలతో సమాసాలు చూస్తాం మనం. అంటే దీంట్లోనూ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఇది షష్ఠి సామాన్య షష్ఠి సమాసం రావడానికి ఇది బాధిస్తోంది అని అంటున్నారండి. పోటా యువతి స్తోక కతిపయ, అది కతిపయ దృష్టి దేను ఈ పెద్ద సూత్రం ఉంది చూడండి, దూర్తై జాతి. ఆ సూత్రము షష్ఠి రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. రెండు ఒకసారి ప్రవర్తించడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి ఇప్పుడు అక్కడ ఏది రావాలి అన్నది. అదొక డిసైడ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఉత్సర్గ అపవాదు నిత్యానిత్యాలు అంతరంగ బహిరంగాలు చూసుకున్నాక అప్పుడు పరానిత్యం. సో ఇప్పుడు ఫస్ట్ ఉత్సర్గ అపవాదు చూసుకోవాలి. ఎందుకని? ఫస్ట్ మెయిన్ అదే కదా, అక్కడి నుంచే చూసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉత్సర్గ అపవాదు చూసుకుందాం. ఇక్కడ ఏమైనా బంధం ఉందా?
అంటే మనము ఉత్సర్గాపవాదం కామన్ గా ఎలా చూస్తాము? రెండు కూడా ఒకదానికొకటి ప్రవర్తించకుండా వాటి ఇండిపెండెంట్ ఏరియాస్ లో అది ప్రవర్తించాలి సూత్రం. అలా ఇండిపెండెంట్ గా ఉంటే అక్కడ ఉత్సర్గ అపవాదాలు ఇది లేదు, కాన్సెప్ట్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, షష్ఠి ఏమో షష్ఠి అంతా ఉన్నప్పుడు మాత్రమే షష్ఠి పిక్చర్ లోకి వస్తుంది. ఈ కోట యువతి ఏమో దానికి విభక్తితో సంబంధం లేదు, జాతివాచకం అవ్వాలి. అలాగే ఉత్తర పదం స్పెసిఫిక్ గా చెప్పేసింది, పోట యువతి కొన్ని ఉన్నాయి, అవి ఉత్తర పదము ఉన్నప్పుడు మాత్రమే. అంటే అది షష్ఠి రెండు ఇండిపెండెంట్, వేటికి వాటికి ప్రవర్తించవచ్చు. ఇప్పుడు రాజ్ఞః పురుషః అన్న చోట పోట యువతి క్లెయిమ్ చేయడానికి లేదు అసలు, దానికి స్కోప్. అక్కడ షష్ఠి ప్రవర్తిస్తుంది ఇండిపెండెంట్ గా. ఇప్పుడు పోట యువతి దగ్గర ప్రథమాల్లో మనము విగ్రహవాక్యం చెప్పుకున్నాం అనుకోండి, గౌశ్చ అసౌ ధేనుశ్చ అని. ప్రథమా విభక్తి చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, పోటా యువతియే ప్రవర్తిస్తుంది, కానీ అక్కడ షష్ఠికి అసలు స్కోపే లేదు. అంటే అక్కడ రెండు సూత్రాల మధ్యన ఉత్సర్గ అపవాద బంధం లేదు కాబట్టి. అలాగే ఇక్కడ ఎలాగూ నిత్యాలు అనిత్యము అంటూ చెప్పడానికి ఏమీ లేవు, ఎలాగూ సమాస శాస్త్రం మొత్తం వికల్పమే కదా. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? విభక్త్యాంతరి చరితార్థానాం అని చెప్పేసి ఒక మాట వాడారు. మీరు చెప్పిన పాయింట్ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వేరే విభక్తి అంటే మీరు కోట యువతి అప్పుడు మీకు జాతి తర్వాత దేను అక్కడ విభక్తి ఇదే అండి. గోవిందాచార్య గారి పుస్తకంలోను సెకండ్ పార్ట్ లో 467 పేజీలో చూడండి, 67 పేజీలో అక్కడ ఇదే ఇచ్చారు, విభక్త్యంతరే చరితార్థానాం. అంటే ఇప్పుడు విభక్తి అంతరే అంటే వేరే విభక్తి, వేరే విభక్తిలో ప్రసిద్ధం ఏముంది అక్కడ, షష్ఠి అన్నది ఎప్పుడు కేవలం షష్ఠి విభక్తిలోనే వస్తుంది. అవునండి. అంటే అది ఇంకో క్లెయిమ్ చేసేస్తుంది, ఎక్కడైతే షష్ఠి అంతం కనిపించిందో ఇక్కడ నా ప్లేస్ అనేది క్లెయిమ్ చేసేస్తుంది. కానీ ఈ పోటా యువతికి విభక్తితో సంబంధం లేదు, కానీ దీని మెయిన్ ఫోకస్ అల్లా పూర్వ పదం ఏమో జాతివాచకం అవ్వాలి, ఉత్తర పదంలో పోటా యువతి కొన్ని ఉన్నాయి, అవి ఉండాలి. అంటే దీనికి నేను ప్రథమాలో సంసిస్తాను, నాకు ద్వితీయాంతం పదం కావాలి, అలా విభక్తితో ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు. అలాంటప్పుడు రెండు డిఫరెంట్ గా పనిచేస్తున్నట్టే కదా. అంటే ఉత్సర్గ అపవాద బాధక భావం అయితే లేదు రెండు సూత్రాలకి మధ్యలో, ఉత్సర్గ అపవాదం లేదు. అలానే ఇక్కడ నిత్యము అనిత్యము అని చెప్పడానికి లేదు, అంతరంగము బహిరంగము ప్రశ్నే లేదు. ఇంకేం మిగిలింది, విప్రతిషేధే పరం కార్యం. కాబట్టి పరశాస్త్రం అయినటువంటి అక్కడ ప్రవర్తించాల్సి ఉంటే అలా ప్రవర్తించకూడదు. అంటే అక్కడ మనకి ఇష్ట రూపము కర్మధారయములో వచ్చేటటువంటి స్వరమే అక్కడ ఇష్టం అన్నమాట. అందుకని ఇలాంటి కేసెస్ లో కేవలము పోటా యువతి సూత్రమే ప్రవర్తించాలి. అంటే ప్రాప్తి ఉన్నటువంటి షష్ఠి బాధించబడాలి, ఆ షష్ఠిని బాధించడానికి ఇక్కడ సమానాధికరణము అని చెప్పి సూత్ర పఠనం చేశారు అన్నది మనోరమ వాళ్ళ, ఇది బాల మనోరమ ఎక్స్ప్లెనేషన్ కౌముదిది. అర్థమైందండి. కాకపోతే బై డిఫాల్ట్ మీరు ఎక్కడ ఆలోచించినా, అంటే లౌకికంగా మన ప్రయోగ సమయములో అన్వయము చూసుకుంటే ఎక్కడ ఇలా సమానాధికరణం ఉన్నప్పుడు మనకి ఎక్కడా కూడా అన్వయం సరిపోదు అక్కడ సమాసం చేయడానికి బై డిఫాల్ట్. అవునండి, అక్కడ స్కోపే లేదు అసలు, సామర్థ్యం లేదనొచ్చు కదండి. సామర్థ్యం లేదు, అంటే సమానాధికరణంలో అంటే సమానాధికరణము ఉన్నప్పుడు ఈ రెండు షష్ఠ్యంతాలు సమసించడానికి కావాల్సి వచ్చినటువంటి సామర్థ్యం అయితే లేదు. అది మన ప్రయోగ, అంటే మనం ఒక క్రియని అన్వయం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదే తీసుకోండి, శుకస్య మారావిదస్య ఇచ్చారు కదా. సో ఆ ఇద్దరిది కలిపి ఏం చెప్తాము, షష్ఠిలో సంబంధం ఉంది కాబట్టి గృహం చెప్దామా,
నెక్స్ట్ అంటే ఏంటో ఉమ్. మర్చిపోయాను నేను. గృహం చేద్దాం పోనీ. ఇక్కడ కౌముదికారులేమో తక్షకస్య సర్పస్య అని ఇచ్చారండి. సరే, ఓకే. తక్షకస్య సర్పస్య. ఆ, సో ఇప్పుడు తక్షకస్య సర్పస్య గమనం పశ్య ఆ, అన్నామండి. ఆ, ఓకే, ఇప్పుడు అక్కడ గమనంతో డైరెక్ట్ అన్వయం దేనికి ఉంది? తక్షక అనేటటువంటి దీనికే ఉందా, సర్పానికి ఉందా? ఉమ్. రెండిటికి సర్పస్య గమనం అన్న, లేకపోతే అక్కడ విశేషం అని చెప్పేసి చెప్పుకోవచ్చా? అంటే విశేషణం ఒకటి. కాదు, ఆ, అంటే ఇక్కడ మనకి షష్ఠి సమాసం రావాలి అంటే ఆ, అక్కడ ఆ రెండు పదాలకి మనకి ఆ ఆ, సమాసం చేశాక తర్వాత మనకి అది ఫిట్ అవ్వాలి కదా సెంటెన్స్ లోకి. ఆ. అంటే ఇప్పుడు సెంటెన్స్ ఆ సర్పస్య గమనం అని తీసుకున్నా, తక్షకస్య గమనం అని తీసుకుంటే మీకు సమాసం అవడానికి, ఒక మీనింగ్ రావడానికి అవకాశం ఉంది. తక్షకస్య అంతేగాని సర్పస్య. అక్కడ తక్షకుడికి అది షష్ఠిలో అసలు లేదు. ఆహా. తక్షకస్య సర్పస్య అని చెప్పి షష్ఠిలో పెట్టి ఇప్పుడు ఆ. ప్రథమంలో కూడా లేదు కనీసం అది. ఆ, ఆ షష్ఠిలో ఉన్నప్పుడు ఒకదానికొకటి చూపించుకోవాలి కదా సంబంధము. ఆ, అక్కడ ఒకదానికొకటి కేవలం విశేష భావాలు తప్పించి రాజ్ఞ పురుష లాగా అక్కడ మీరు విగ్రహవాక్యం ఇప్పుడు ఎలా రాస్తాం మనము? కంప్లీట్ గా మీనింగ్లెస్ గా ఉందన్నమాట కదా. విగ్రహవాక్యం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తక్షకస్య సర్పస్య అన్న చోట మనం టెక్నికల్ గా అక్కడ షష్ఠి అని చెప్పి ఆ, ఒకవేళ ఎవరో రాశారే అనుకోండి, బానే ఉంది, సమస్త ఆ. పదం రాసేస్తారు, షష్ఠిలో రాస్తారు తక్షక రాస్తారు. సర్పస్య అని. ఆ. కానీ దీనికి ప్రథమంలో విగ్రహవాక్యం ఏం రాస్తారు? విగ్రహవాక్యం రాయలేం. ఉమ్. ఏం అంటే అది రాస్తారు? అసలు అంటే ఆ విగ్రహవాక్యం రాయలేకపోవడమే సామర్థ్యం లేదని చూపించడం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సామర్థ్యం ఉంటే విగ్రహవాక్యం రాస్తాం కదా. అవునండి, ఇప్పుడు అవును. సామర్థ్యం లేదు కాబట్టి మనం ఆ విగ్రహం అంటే మన సమస్త పదం యొక్క అర్థాన్ని మనం చెప్పేదే విగ్రహవాక్యం. ఉమ్. అది మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా చెప్తాం? తక్షకస్య సర్పః అంటామా? ఆ. సర్పతక్షక అంటామా? రెండు లేదు కదా. ఆ. అంటే ఇది ఎందుకు అంటే ఈజీగా మనము కామన్ గా సామర్థ్యం లేదు అని ఈజీగా రావడానికి అప్రోచబుల్ గా. అంతే అంతే. ఉమ్. అంటే బై డిఫాల్ట్ అక్కడ అప్రోచబుల్ గా లేదు. ఉమ్. కాకపోతే ఇక్కడ ఈ తక్షకస్య సర్పస్యాలో వాళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే ఎలాగూ ఇక్కడ షష్ఠితో ఇక్కడ సమానాధికరణము ఎలాగూ నిషేధించబడింది, ఉమ్. కానీ ఇక్కడ విశేషణ బహుళంతో కూడా ఇక్కడ సమాసం ఉండదు. ఉమ్. ఎందుకంటే ఇక్కడ బహుళ గ్రహణం ఉంది కాబట్టి మనకు ఆ బహుళ ప్రవృత్తి తెలిసిందే కదా. ఉమ్. అది ఎక్కడైతే శిష్ట ప్రయోగాల్లో అవసరం లేదో అక్కడ ప్రయత్నం అంటే నిమిత్తాలు ఉన్నా సరే అప్రవృత్తి. అప్రౌడ్. ఆ. సో ఇక్కడ కూడా అలా అప్రవృత్తి తీసుకోవచ్చు. ఉమ్. ఉమ్. అంటే ఇన్ షార్ట్ మనకి షష్ట్యంత పదము సమానాధికరణంలో ఉన్నటువంటి షష్ట్యంత పదంతో మరో షష్ట్యంత పదంతో సమసించదు. బాగుందండి, అర్థమైంది. ఉమ్. దేనికి ఇంక ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కాశీలో ఏమంటారంటే ఇక్కడ ఇలా సమసిస్తే గనక ఇప్పుడు రెండు షష్ఠి విభక్తుల్లోనే ఉన్నాయి కదా. ఉమ్. మరి ఇప్పుడు ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం అని చెప్పి ఇప్పుడు దేనికి ఉపసర్జన సంజ్ఞ ఇవ్వాలి? ఏ షష్ట్యంతానికి ఇవ్వాలి? ఉమ్. మరి అప్పుడు ఉపసర్జనం కన్ఫర్మ్ కాకపోతే మనకప్పుడు ఏది పూర్వ ప్రయోగం వస్తుంది, ఎటువంటి నియమాలు ఉండవు అన్న కాన్సెప్ట్ లోకి వాళ్ళు తీసుకెళ్లారు. కాకపోతే అదంతా సెకండరీ. అసలు ఫస్ట్ మనం ఆల్రెడీ గ్రహించింది ఏంటంటే అలా సమానాధికరణంలో ఉన్నటువంటి షష్ట్యంతాల మధ్యలో సామర్థ్యం లేదు అన్నది మనం గ్రహించుకుంటాం. అంతే అండి, సామర్థ్యం లేదు. అలానే ఇంకొక పాయింట్ నేను నిన్న మిస్ అయినట్టున్నాను పూరణార్థంలో. ఇక్కడ మనము స్టార్టింగ్ దాంతోనే చేసాం కదా, షష్ట్యంత పదము పూరణ ప్రత్యయాంతముతో సమసించదు అని అనుకున్నాం కదా. ఛాత్రాణం పంచమః చెప్పారు ఉదాహరణ, అది అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ఏకదేశీ సమాసంలో అంటే వి విల్ అప్రిషియేట్ అక్కడ అన్యస్తరస్యాం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నది. ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యాణ్యన్యతరస్యాం అనే సూత్రం. అవునవును, చూసుకున్నాం, ఆ సూత్రం చూసుకున్నాం. ఎక్కడది? 2 2 3 అనుకుంటా. 2 2 3 2 2 3
ఉమ్, సో ఇది ఏకదేశ సమాసంలోది. ఉమ్, అంటే ఒక పార్ట్ ఒక ఫ్రాక్షన్ అంటూ చెప్పాల్సి వచ్చినప్పుడు. ఉమ్, సో అక్కడ ద్వితీయ తృతీయ చతుర్థ తుర్య ఉమ్, ఇటువంటివి ఏకదేశితో ఉమ్, అంటే అవయవములు కలిగిన దానితో, అంటే ఒక ఉమ్. హోల్ గా ఉన్న ఒక దానితో అవయవములో అవయవి అయినప్పుడు ఆ, కదండి, ద్వితీయ తృతీయ చతుర్థ తుర్య ఆ, ఒక అది అవయవి. కూడా ఆ, ఏకాధికరణే ఒకటే ఆ, అవ్వాలి. ఆ, అంటే సముదాయం కాదు, ఒక ఆ, దాంట్లోనే పార్ట్. ఆ, అలా ఉన్నప్పుడు మనకి అన్యతరస్యాం ఉంది కాబట్టి ఉమ్, ఏకదేశీ సమాసము అవుతుంది. అలాగే ఉమ్, వికల్పంలో షష్ఠి తత్పురుషం కూడా తెచ్చుకుంటున్నాం. ఓ, అప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఆ, ఆ, అక్కడ ఒక డిస్కషన్ లో ఒకటి వచ్చింది, ఇక్కడ అన్యతరస్యాం ఎందుకు అని. ఆ, అన్యతరస్యాం ఎందుకు అంటే ఇక్కడ మనకి వికల్పంలో రన్ అవుతున్నా సరే ఈ మహావిభాష ఉమ్, ఎంతసేపటికి సమాసానికి మాత్రమే వికల్పము అని చెప్తుంది అంతే. వృత్తికి ఉమ్, వికల్పం తప్పించి ఉమ్, ఇక్కడ ఉత్సర్గ అపవాదులు అంటే అపవాదు ప్రవర్తించకపోతే ఉత్సర్గ ప్రవర్తించవచ్చు, ఉమ్, అలాంటివి ఏమీ ఇది సపోర్ట్ చేయదు. ఉమ్, కాబట్టి ఇక్కడ అన్యతరస్యాం అన్నది పదము ఇక్కడ గ్రహించకపోతే గనక ఉమ్, కేవలము ఏకదేశీ సమాసం మాత్రమే వస్తుంది. ఉమ్, కానీ అక్కడ లోకంలో ఆల్రెడీ శిష్ట ప్రయోగాలలో ఉమ్, సప్తమి అంటే షష్ఠీ తత్పురుష సమాసం యొక్క ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఉమ్, అంటే ఇప్పుడు భిక్ష యొక్క రెండవ భాగము అని చెప్పాలండి, ఉమ్, ద్వితీయం భిక్షాయాహ. ఉమ్, సో ఇక్కడ భిక్ష అనేది ఏకదేశీ వాచకం. ఉమ్, దాంట్లో పార్ట్ ఏ పార్ట్, రెండవ పార్ట్ అని రెండో చెప్పి పార్ట్. ఉమ్, ద్వితీయం అని చెప్తున్నాం మనం. ఉమ్, సో అటువంటప్పుడు ఈ 2, 2, 3 సూత్రం చేత ఉమ్, ద్వితీయం అనేటటువంటిది భిక్ష ఓ, అనేటటువంటి ఏకదేశీ వాచకంతో ఆ, సమసిస్తోంది. ఆ, సో ఆ, అది అలాగే సమసిస్తే మనకి ద్వితీయ భిక్ష అని వస్తుంది. అవునండి. ఇప్పుడు భిక్ష అంటే అన్నది మీరు దేనిలో చెప్తారో దాన్ని బట్టి షష్ఠి సమాసం అయితే భిక్ష పూర్వ ప్రయోగం ఉంటుంది కదా. పూర్వ ప్రయోగం వస్తోంది. ఆ, సో ఇప్పుడు ఇక్కడ కానీ లోకంలో ఏంటంటే ఇక్కడ మనకి ఏకదేశీ సమాసంతో పాటుగా షష్ఠీ తత్పురుష సమాసమైనటువంటి రూపాలు కూడా మనకి ఆ, ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ, అంటే భిక్షా ద్వితీయం, భిక్షా భిక్షాయా ద్వితీయ. ద్వితీయము. ఉమ్, పూర్వనిపాతం షష్ఠి అనేది ప్రథమాలో చెప్పబడింది కాబట్టి షష్ఠి ఉమ్, అంతానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. పూర్వ ప్రయోగం. ఆ. అప్పుడు భిక్షా ద్వితీయం. ఓ, ఇప్- ఇప్పుడు ఈ రెండు ఎలా సపోర్ట్ చేస్తారండి? ఆ ఇప్పుడే ఇప్పుడు ఇక్కడ మరి భిక్షా ద్వితీయం అని చెప్పేస్తున్నాం కదా, ఆ, మరి ఇప్పుడు మనం చదువుకున్న సూత్రం ఏమో నిషేధం చెప్తోంది కదా. ఆ, యా, ఇప్పుడు పూర్ణ చదువుకున్న సూత్రం ఏం ప్రత్యయాలు. చెప్తోంది, పూరణ ప్రత్యయాంతాలు. ఇప్పుడు ఆ, ద్వితీయం అన్నది పూరణ పూర్ణ ప్రత్యయాంతమే ప్రత్యయ కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ భిక్షాయా షష్ఠ్యంతమే కదా అది. అవును, అంటే ప్రాపర్ గా నిషేధ ఆ, సూత్ర పరిధిలోకే పడింది. అవును. ఆ, అంటే ఇక్కడ న్యాయంగా మాట్లాడితే ఉమ్, భిక్షాయాహ ద్వితీయం అనే చోట షష్ఠీ ఉమ్, తత్పురుష ప్రాప్తిస్తున్నా సరే పూరణ గుణ సుహితార్థ సదవ్యయతవ్య సమానాధికరణేన అనే ఉమ్, సూత్రంతో నిషేధమే రావాలి. నిషేధమే రావాలి. ఉమ్, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు అది నిషేధం చెప్పాలి, షష్ఠి రాదు అని నిషేధము వర్తింప ఉమ్, చేయాలి అన్నప్పుడు ఇంకా ఉమ్, ఆచార్యుల వారు చెప్పినటువంటి అన్యతరస్యాం ప్రయోజనం ఏమిటి? ఆ, ఓకే. అన్యతరస్యాము ప్రయోజనం ఉండాలి కదా. ఆ, ఆ, ఆ అన్యతరస్యాం అనేటటువంటి వచన సామర్థ్యం చేతని ఆ, ఇక్కడ పూరణ గుణ సుహితార్థ సూత్రము చేత వస్తున్నటువంటి ఆ, నిషేధాన్ని ఆ, అది ప్రతిషేధం చేసింది. ఓకే. అంటే ఇది రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద్వితీయ తృతీయ చతుర్థ తుర్య వాటికే అంటే కదండి. అది కూడా ఏకదేశీతోనే ఆఫ్ ఒకటే కోర్స్ అది ఉండాలి. ఏకదేశి. అందులో ఇప్పుడు 5వ భిక్ష అని చెప్పామనుకోండి, 5వ భిక్ష చెప్పినప్పుడు అసలు అక్కడ రాదనమాట. రాదన్నమాట. సమాసం ఏకదేశ సమాసం ఎలాగూ రాదు. ఆ, ఎందుకంటే మనకు అక్కడ సమాస సూత్రంలో 2, 3, 4 కదా ఉన్నాయి. అవును. కాబట్టి 5 చెప్తున్నారు మీరు, కాబట్టి మనకు ఎలాగూ అక్కడ ఏకదేశ సమాసం రాదు. అలాగే భిక్షాయాహ పంచమం అని చెప్పినప్పుడు అక్కడ సమాసం షష్ఠి సమాసం కూడా రాదు. షష్ఠి సమాసం కూడా
రాజన్ అంటే గారు ఇది ఎందుకు ఏంటి ఇది ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చి టచ్ చేసామంటే కేవలము ఇట్లా పంచమహా ఇలానే కాదు, మనం ఆల్రెడీ ఈ పాయింట్ ని అక్కడ కవర్ చేసాము. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఈ కాంటెక్స్ట్ లో కూడా ఇది అవునండి, అవును. ప్రవర్తిస్తుంది అని ఒకసారి మనకి రివైండ్ లోకి వస్తుంది కదా. అండ్ ఇప్పుడు క్లియర్ గా తెలిసింది కదా, ద్వితీయ, తృతీయ, చతుర్థ, తుర్య అన్న శబ్దాలు ఉన్నప్పుడే ఈ అన్నితరస్యాము పిక్చర్ లోకి వస్తుంది. అప్పుడు మీకు షష్ఠీ తత్పురుష సమాసము ఫస్ట్ ఏకదేశ సమాస అభావంలో షష్ఠీ తత్పురుష, దానాభావంలో విగ్రహవాక్యం. అర్థమైందండి, నాకైతే అర్థమైంది. డౌట్లు ఉంటే ఎవరైనా అడగండి. అందరికీ బోర్ కొడుతున్నట్టుందండి, ఆల్రెడీ 2 రోజుల నుంచి ఇదే సూత్రంలో ఉన్నాము. ఓకే, సో ఇప్పుడైతే ఇంకేమీ సంశయాలు లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్దాము. ఇక్కడ నుంచి బాగుంటాయి, అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కట్ షార్ట్ గా ఉంటాయి. లేదు అసలు నిన్నటి నుంచి మీరు చెప్పింది క్లాస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఐ మీన్ బాగా ప్రశ్నలు వచ్చాయి మనసులో. బాగుంది. ఏదో వాళ్ళు అక్కడ ఇచ్చారు ఒక సూత్రము, ఇలా చదువుకున్నామా ఇలా ముందుకు వెళ్ళిపోయామా అని కాకుండాను బాగుంది అండి. అవి రివిజన్ చేద్దాం అనుకున్నాను. తప్పకుండా చేద్దామండి. 2-3-50 నుంచి అవును, అదే అన్నారు కదా కారకాలు రివైజ్ చేద్దామని. యూ ప్లాన్ అండి, మీరు మాకు ఎలా చెప్తారా అన్నది మీరు ప్లాన్ చేయండి. అలా అయితే ముందర మనము అంటే ఇవి 2-3-50 నుంచి 64 వరకు ఉన్నవి కొంచెం తర్వాత చూద్దాము. ముందర 65 నుంచి ఒకసారి అక్కడ క్విక్ గా అవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ నిషేధ సూత్రాలకు బాగా హెల్ప్ అవుతాయి. సరే, సో అప్పుడు షష్ఠి కంప్లీట్ అయిపోయాక పోనీ అప్పుడు ఆ మధ్యలో మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. సో ముందర 2-3-65 అనుకుంటది కర్మణో కృతి 2-3-65. అంటే ఇది అఫీషియల్ గా కారక షష్ఠి. అంటే మనకి యాక్చువల్లీ చెప్పాలంటే అధివర్థస్య అధివహ తదర్థస్య నుంచి మొదలవుతున్నట్లు లెక్క. కాకపోతే ఇక్కడ కృదంత యోగంలో కారక షష్ఠి ఇక్కడి నుంచి కర్తృకర్మణోహ కృతి. ఇది అధికారము అనభిహితే, అంటే కృదంత యోగంలో అనభిహిత కర్తకి గాని అనభిహిత కర్మకి గాని షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తుంది. అంటే ఆ కృదంతం చేత కర్త గాని కర్మ గాని ఏది చెప్పబడలేదో అప్పుడు ఆ చెప్పబడినటువంటి కర్తకి కర్మకి షష్ఠీ విభక్తి. ఇది ఎందుకు ఇట్లా ఎంఫసైజ్ చేస్తున్నాము అంటే ఇప్పుడు నుళ్ళుంది, తృచ్చుంది, అవి డైరెక్ట్ గా కర్తరర్థంలో చెప్తాం కదా, కానీ వాటి ప్రత్యయాంతాలు కూడా కృదంతాలు కదా. మరి వాటి యోగంలో అప్పుడు మళ్ళీ కర్తకు వస్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అహం పాకం అహం మధురం పచామి ఉందండి. ఇప్పుడు నేను దీన్ని తినంత రూపం కాకుండా కృదంతం నుళ్ళు కర్తర్థంలో నుళ్ళు చెప్పాలి. అప్పుడు ఏమంటే అదే ధాతువుకి పాచిక, నేను అమ్మాయి కాబట్టి పాచిక. సో ఇప్పుడు పాచిక ఏ అర్థంలో వస్తుంది? కర్తరార్థంలో వస్తుంది. కర్తరార్థంలో వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ అహం అన్న అనభిహితే అని అన్నాడు కనుక అక్కడ రాదు. కర్తృకర్మణో కృతిలో అనభిహితమైనటువంటి కర్తకి గాని కర్మవాచకానికి గాని కృదంత యోగం ఉన్నప్పుడు అని అన్న దగ్గర అయితే డైరెక్ట్ అన్నప్పుడు పాచిక అనేటటువంటి నుళ్ళు రూపం చెప్పినప్పుడు దేనికి శక్తిదేవ ప్రయోగం వస్తున్నట్టు?
పాచిక కర్మకి అంటే లాభం. కేవలము కర్తృర్థమే. చెప్పబడినటువంటి కర్తృర్థం కర్మకి వ్యక్తమైన కర్తృర్థం. ఆ కర్త చెప్పబడిపోయింది, కానీ కర్తృకర్మణో అవును. కృతి ఏం చెప్తోంది? అనభిహితమైనటువంటి అనుక్తమైనటువంటి కర్తకి. కర్తకి ఆ. గాని అనుక్తమైన కర్మకి గాని షష్ఠీ విభక్తి. ఎవరు మాట్లాడుతున్నారని నాకు వినిపించట్లేదు. నేనేనండి. ఇందాక మీరు ఆ. క్వశ్చన్ అడిగారు కదా, అది ఒక్కసారి అడగండి మళ్ళీ అని. సెంటెన్స్ ఏమో అహం మధురం పచామి, స్వీట్. ఓకే, ఇది బేసిక్ సెంటెన్స్ తినంతంతో. ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ ని కృదంతంలో కన్వర్ట్ చేస్తున్నాను. నేను పచామి చెప్పట్లేదు, పాచిక కర్తృర్థంలో పాచిక చెప్తున్నాను. అప్పుడు కర్తకి ఏ విభక్తి వస్తుంది, కర్మకి ఏ విభక్తి వస్తుంది? కర్మ షష్ఠి. ఇది రాజన్ గారు చెప్తున్నారా? రాజన్ గారే చెప్తున్నారు. విహితమైంది కనుక కర్తకి ప్రథమ విభక్తే కదా. కర్తకి ప్రథమ విభక్తి అహం పాచిక. మరి ఇంకా కర్మ పరిస్థితి ఏంటి? కర్మ ఎలాగ అభిహితం అయిపోయింది కనుక పాచిక చేత కాదు, కర్త ఒకడే వచ్చాడు. మరప్పుడు కర్మ సెంటెన్స్ ఏమైనట్టు? మళ్ళీ చెప్పు. సెంటెన్స్ మళ్ళీ చెప్పు. అహం మధురం పచామి. పచామి. మధురం పచామి. అహం కాకపోతే అక్కడ మధురం. మీనింగ్ అయితే నువ్వు చేస్తున్నాను అని వచ్చింది కనుక అక్కడ కర్మ ద్వితీయలో సౌండ్ అయితే వినిపిస్తోంది. నాకు అక్కడ దాని గురించి కాదు. పాచిక అనే నుళ్ కర్తృర్థంలో విధించినటువంటి కృదంత యోగములో కర్తకి కర్మకి ఏం వస్తాయి విభక్తులు, సెంటెన్స్ ఎలా మారుతుంది? కర్త తృతీయలో ఉంటుంది. కర్తకైతే ప్రథమ విభక్తి. కర్మ ప్రథమ విభక్తులు. కర్తృర్థంలో అండి, పాచిక కర్తృర్థం నుళ్ళు. కర్తృర్థం నుళ్ళు షష్ఠి కర్తృర్థం కదా రెండు కూడా. అహం మధురస్య పాచిక. అంతే, అహం మధురస్య పాచిక. ఎందుకని? అక్కడ కర్మ అనభిహితమైంది కాబట్టి పాచిక అనేది కర్తను తెలియజేస్తుంది. షష్ఠి విభక్తి. కర్మని బోధించట్లేదు కదా. అంతే. పాచిక చేత కర్తృర్థంలో విహితమైంది కాబట్టి కర్త అభిహితం అవుతుంది, కర్మ అభిహితం కావట్లేదు. అటువంటి అనభిహిత కర్మకి కృదంత యోగంలో కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత షష్ఠి విభక్తి. ఓహో, ఓకే ఓకే. సో ఇప్పుడు కర్త అభిహితం అయిపోయాడు కాబట్టి ఇంకా మనకి ఇంకా అభిహితమైనప్పుడు క్వశ్చన్స్ లేవు, డైరెక్ట్ ప్రథమ విభక్తి. అహం మధురం పచామి అన్నది అహం మధురస్య పాచిక వచ్చింది. అంతే, అంతేనా? ఓకే, అంతే. ఇక్కడ ఎలా అనభిహితమైంది ఎలా తెలిసిందండి? అంటే ఇప్పుడు మనకు రెండు వాక్యాలలో ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ అంటే ఇప్పుడు పచామి అంటే ఫస్ట్ సెంటెన్స్ ఉంది చూడండి, అహం మధురం పచామి అంటే నాకు తెలిసి చెప్తున్నాను. అహం మధురం పచామి అన్నప్పుడు ఈ పచామి అనేది దేన్ని సూచిస్తోంది? కర్తను సూచిస్తోంది. అహంని సూచిస్తుంది, కర్తను సూచిస్తోంది. కర్తను సూచిస్తోంది కాబట్టి కర్మ అనభిహితం, అలా చెప్పాలా? అంతే, కర్మ అనభిహితం. అదే ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ తీసుకున్నారనుకోండి, నూళ్ళలో అహం పచామి, అహం మధురస్య పాచిక ఉంది. సో ఈ పాచిక అనేది కర్తృర్థంలో ఉంది, అంతేనా? అండ్ దీంట్లో కూడా మనకి చెప్పండి ఒకసారి, నేను చెప్తాను చూడండి. అహం మధురం పచామి, ఇక్కడ వెర్బ్ ఏంటండి? క్రియ ఏంటి? పచామి. ఎవరు వండుతున్నారు? నేను. కాబట్టి కర్తని మీరు క్వశ్చన్ చేసిన ఎవరు అని క్వశ్చన్ చేసిన ఎవరు వచ్చింది? కర్త వచ్చాడు. కాబట్టి ఇది
కర్తార్థంలో ఉంది. నెక్స్ట్ చెప్పగా కర్త చేత ఏమి చెప్పబడలేదు, మధురం చెప్పబడలేదు కదా, మధుర పదార్థం చెప్పబడలేదు కాబట్టి అది అనభిహితం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వాక్యం నూల్ ప్రత్యంతో చెప్పిన వాక్యం ఎట్లా ఉంది, అహం మధురస్య పాచక అని చెప్పారు. ఇక్కడ నూలుతో చేసిందండి పాచక, వండబడింది వండిన వాడిని అని అన్నారు. ఇక్కడ ఏమి వండిపోతారు, ఇక్కడ మీకు ప్రశ్న ఏమొచ్చింది, ఇక్కడ ఆన్సర్ మీకు మధురం అని వచ్చింది. కాబట్టి ఇక్కడ క్రియ చేత ఏం చెప్పబడింది, ఏం చెప్పబడింది, పాచిక చేతన. ఇందాక క్రియ చేత ఏం చెప్పబడింది, కర్త చెప్పబడింది. అక్కడ కర్మ అనభిహితం. ఎక్కడైతే కర్మ అనభిహితం అయిందో అప్పుడు మనకి దానికి షష్ఠి వస్తుంది. కాబట్టి ఇక్కడ మధురస్యకి షష్ఠి వచ్చింది, మధురకి షష్ఠి వచ్చింది. అంతేనండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కాకపోతే ఒక క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ మనకి తినంత రూపం ఉంది పచామి అని కదా, అక్కడ లట్టలో మనకి అక్కడ కర్తృర్థంలో బై డిఫాల్ట్ సార్వధాతుకే ఎక్క లేకుండా ఉన్నప్పుడు మిగిలిన వాటన్నిటికీ కర్తృర్థమే కదా విధించింది లట్ అన్నది. ఎందుకంటే కర్మార్థంలో ఉంటే కర్మణి ప్రయోగంలో ఉంటే సార్వధాతుకే ఎక్, అక్కడ ఆ ప్రత్యయం వచ్చేస్తుంది, ఇక్కడ అది లేదు. కాబట్టి బై డిఫాల్ట్ అలాగే ఈ లట్ వర్తమానే లట్ తో విధించబడింది మనకు ఎలాగో కర్తృర్థంలోనే ఉంది. అలాగే ఈ తిప్పు కర్తృర్థంలో ఉంది కాబట్టి అక్కడ కర్త అభిహితం అయిపోయాడు. అభిహితమైన కర్తకి ప్రథమ విభక్తి. ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక్కటే కదా అభిహితం అయ్యేది. కర్త అయితే కర్త, కర్మ అయితే కర్మ, కారణమైతే కారణము, ఏదైనా ఒక్కటే కదా అది చెప్పగలిగేది ఒక్కసారి. రెండైతే చెప్పలేదు కదా ఏది కూడా. సో ఇక్కడ ఎప్పుడైతే కర్త అభిహితం అయిపోయాడో దట్ మీన్స్ కర్మ అనభిహితం. మరి ఇప్పుడు అంటే ఒకటే, ఎప్పుడు ఒకటే అభిహితం అవుతుంది. ఇక్కడ పచామి అనే తింగ రూపంతో మనకి కర్త అభిహితం అయిపోయాడు అంటే దట్ ఇంప్లైస్ కర్మ అనభిహితం. కాబట్టి అనభిహిత కర్మకి మనకి డైరెక్ట్ గా ఉన్నటువంటి ఉత్సర్గ సూత్రం ఏంటి, కర్మణి ద్వితీయ. కాబట్టి ద్వితీయ విభక్తి వచ్చేస్తుంది. అహం మధురం పచామి, బాగుంది. నెక్స్ట్ ఇదే అర్థాన్ని కృదంతంతో చెప్పాం మనం. ఇందాకనే తినంతము, ఇప్పుడు కృదంతం. అప్పుడు అదే ధాతువుకి కర్తృర్థంలోనే మనము నుల్ ప్రత్యయం పాచిక లేదా పాచక వచ్చింది. సో ఇప్పుడు ఎప్పుడైతే కర్తృర్థంలో విధిస్తున్నామో ఇప్పుడు ఈ పాచక ద్వారా ఎవరు అభిహితం అవుతారు, కర్త అభిహితం అవుతాడు. అంటే దట్ ఇంప్లై కర్మ అనభిహితం. అభిహితం. అభిహితం అయిపోయిన కర్తకి బై డిఫాల్ట్ ప్రథమ, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, అనభిహిత కర్మ. అనభిహిత కర్మకు ఉత్సర్గ సూత్రం ఏంటి, కర్మణి ద్వితీయ. కాబట్టి ద్వితీయ విభక్తి రావాలి కదా. కానీ దాని పరశాస్త్రంలో అపవాదు ఉంది. ఏమని, కర్తృకర్మణోపకృతి కృదంత యోగములో ఉన్నటువంటి అనభిహిత కర్తకి గాని అనభిహిత కర్మకి షష్ఠి విభక్తి. ఓకే, సో ఈ సందర్భంలో అనభిహిత కర్మ ఉంది మనకి. అనభిహిత కర్మే ఉన్నప్పటికీ ఇది తినంతంతో యోగంలో లేదు, కృతంతంతో ఉంది. కృతి పాచిక అనేటటువంటిది నుళ్ళు కృదంత రూపం. కృదంతం పిక్చర్ లోకి వచ్చేసరికి కర్తృకర్మణో కృతి అన్న సూత్రం వచ్చేస్తుంది. అందుకని మనకి ఇందాకన పచామి అన్నప్పుడు మధురం పచామి అయింది. ఎప్పుడైతే తినంతం కాకుండా కృదంతం అయ్యిందో పాచక అని, అప్పుడు అదే అనభిహిత కర్మ. పోర్ట్ఫోలియో మారలా, అక్కడ అనభిహిత కర్మే, ఇక్కడ అనభిహిత కర్మే, కానీ యోగం మారింది. తినంత యోగంలో ఉన్నప్పుడేమో ఉత్సర్గ సూత్రం కర్మణి ద్వితీయ, కృదంత యోగంలో ఉన్నప్పుడేమో కర్తృకర్మణో కృతి. ఆ సూత్రం చెప్తా కర్మకి షష్ఠి విభక్తి వచ్చింది. వికల్ప రూపమా అండి, అంటే మనం నిత్యమే. ఓకే,
అయితే అంటే ఇది అక్కడ అర్థం కృదంతం కింద మాత్రం ద్వితీయలోనే రాసేసామంటే ఉంటుంది. బై డిఫాల్ట్ మధురస్య అని రావాలి అంతే, మధురస్య అదే పాచిక. ఏమండి కానీ అర్థం మన మాత్రం ద్వితీయలోనే ఉంటుంది. టిపికల్ ఎగ్జాంపుల్ అదే అండి, కుంభకార సమాసంలో ఎక్కువ సార్లు. కుంభకారం. అర్థం ఎలా చెప్పినా ఒకటే అర్థం వస్తుందండి. నేను వండుతున్నాను అని చెప్పినా, వండిన వాడిని అయ్యాను అని చెప్పినా ఒకటే కదా. ఆ, మధురస్య పాచిక, ఉమ్. మధురము యొక్క వండిన దానిని. ఓకే. తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకోవద్దు, అంత అదే అదే బాగుండదు. కానీ మనకి మీనింగ్ అర్థం అయితే తెలిసిపోతుంది. అంతే అంతే. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ కర్మకు పెట్టుకున్నాం కదా, మరి ఇప్పుడు కొంచెం రివర్స్ చేద్దాం. సేమ్ రివర్స్ చేద్దాం. ఏం చెప్తాము? మయా మధురం పచ్యతే. పచ్యతేనా? ఓకే, మధురం పచ్యతేనే. అది ఎలాగూ ప్రథమాలోనే వస్తుంది కాబట్టి ఆ పచ్యతే. మయా అన్నారు కాబట్టి మీరు పచ్యతే. మధురం వండబడి చేత మధురం వండబడింది. ఓకే, ఇది ఇప్పుడు దీనిని మీరు కర్మణి కృదంతంలో చెప్పండి. కర్మణి కృదంతం లేదా ఈ కర్మణి కృదంతం వరకు వద్దు కానీ ఇంకా చాలా ఈజీగా తీసుకుంటాం. ఈ కర్మణి కృదంతం వెళ్ళద్దు. మనకిప్పుడు కర్త కావాలి కదా, అనభిహిత కర్తకి కావాలి. ఇప్పుడు అనభిహిత కర్త కావాలి కాబట్టి విన్నానంత అనుకున్నాంగా, సర్పస్య గమనం. సర్పస్య గమనం. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో చెప్పుకోవాలా, ఏది అనియర్ లో చెప్పుకోవాలా? ఇదిగోండి, ఇప్పుడు అనియర్ లో చెప్పామా? ఇది గమనం. గమనం అంటే అనియర్ కదా, భావార్థంలో లుట్. ల్యూట్ లుట్. అనియర్ వస్తే డిఫరెంట్ గా ఉంటుంది రూపం. ల్యూట్ అన వచ్చింది కాబట్టి గమనం. కానీ ఇది తినంత రూపాల్లోకి రాదు, ఇలా వచ్చిందంటే. సో దీనికి ఎగ్జాక్ట్లీ అనభిహిత కర్తృత్వం కావాలంటే మనకి కర్మణి తావృత్యాలే బెటర్. అది కరెక్ట్ గా ఉంటుంది. బాలకేన విద్యాలయం గత అలాంటి బాలక విద్యాలయం గచ్చతి. మనకి తావృత్యం ఇందాక నైన్ చెప్పింది తీసేసుకుందాం. నవీన్ గారు చెప్పింది బాలకేన విద్యాలయ గత. ఓకే, బాలకేన విద్యాలయ గత. ఓకే, విద్యాలయం అనేది నపుంసకలింగంలో అంటే అలా చెప్పుకుంటే కొంచెం డిఫరెంట్. ఓకే, బాలకేన విద్యాలయ గత. అదే బాలేన గ్రంథ పఠిత అంటే కూడా మనకేం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఇది విద్యాలయ ప్రథమాలో ఉంది కాబట్టి గత అనేది కృదంతాలలోకి వెళ్ళేసరికి అంత కరెక్ట్ గా కృదంతాలతో సెంటెన్స్ ఫార్మేషన్ మనకి ఇప్పుడు గంత అంటే ఈ గంత ఏ గంతనో అర్థం కాదు. కర్మనైనా లేకపోతే ఇది కర్తనైనా అన్నది తృప్తిలోకి వెళ్ళేసరికి మనం ఇది చూసుకోవాలి ఇప్పుడు. లేదులేండి, భావార్థంలో ప్రథమ ఏకవచనంలో, అది ప్రథమ పురుష ఏకవచనంలోనే ఉంటుంది. భావార్థంలో తీసుకుంటేనే మనకి తేలిగ్గా ఉంటుంది. పఠ్యతే ఏదంటే దాన్ని అక్కడ మనము ఇక్కడ కర్మ ఎన్ని విభక్తి అది వచనాన్ని బట్టి ఇక్కడ మళ్ళీ మారుతుంది. భావకర్మార్థాలు అవే తీసుకోవాలంటే అంతకు మించి ఇవి తీసుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు సర్పస్య గమనం అలా మనం పూర్తిగా భావార్థాలు తీసేసుకుంటే అప్పుడు కర్త అనభిహితం అయిపోతాడు ఇంకా బై డిఫాల్ట్. అది తవ్య తీసుకుంటే మమ కర్తవ్యం. తవ్యకు వెళ్తే మళ్ళీ అక్కడ మనకి డబుల్ తవ్యకు వెళ్తే మనకి మయా కర్తవ్యము రావచ్చు, మమ కర్తవ్యము రావచ్చు, రెండు రావచ్చు.
ఎందుకంటే కృత్యానాం కర్తరివ కాబట్టి. ఓకే, సరే. ఇప్పుడు ఇది అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే మనకి ఈ సూత్రం అయితే ఐడియా వచ్చింది కదా. ఎటు వెళ్తున్నావు కూడా నాకు అర్థం కాలేదండి. అలా కాదండి, అంటే ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ లాగా అనభిహిత కర్మ వచ్చినప్పుడు కృదంత పోర్ట్ఫోలియోలో ఎలా మారుతుందో చూసాం కదా. అలా అనభిహిత కర్తకి చూద్దాము ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనుకున్నాను. కాకపోతే అది మనకి తినంతాలతో దాన్ని చూపించడం కష్టం, కుదరట్లేదు. అంటే తినంత కృదంతాలతో కన్వర్షన్ లాగా రావట్లా. చేస్తే చెప్పచ్చు. అంటే ఇప్పుడు సర్పస్య గమనం అన్నప్పుడు అర్థమైపోతుంది గమనము. ఈ గమనం ఎవరిది? సర్పానిది. అంటే ఈ గమన ఒక్క కర్త ఎవరు? సర్పమే కదా. సర్పము. కానీ ఈ గమనము అనేటటువంటి ల్యుట్టు ప్రత్యయాంతముతో సర్పం తెలియబడుతోందా? కర్తరార్థంలో విధించామా మనం ల్యుట్టు? భావార్థంలో విధించామా? భావార్థం ఏది? భావార్థంలో విధించాం కదా, అంటే ఇక్కడ కర్త అభిహితం కావట్లేదు కదా. అభిహితం అయితే అందుకనే అభిహితం కావట్లేదు కాబట్టి కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేత అనభిహిత కర్త అయినటువంటి సర్పశబ్దానికి షష్ఠీ విభక్తి. అందుకని సర్పస్య గమనం అయింది. అపాం స్రష్ట ఏంటండి? అపాం స్రష్ట కర్మ అండి, అనభిహిత కర్మ అది. స్రష్ట అంటే తృచ్చు, అదే సృష్టించేవాడు అని చెప్పి మనకి అక్కడ కర్మ తెలిసిపోతున్నాడు. దేనిని సృష్టిస్తున్నాడో మనకి తెలియట్లా కర్మ. కాబట్టి అక్కడ జలము అన్న అపశబ్దము మనకి కర్మ, అనభిహిత కర్మ. కర్మలో అంటే భగవాన్ అపశబ్దం నాకు నోటికి రాదు. సో దాని యొక్క ద్వితీయ అపం అనవండి లేదా అపాని అవుతుందో మరి. అది సృజతి అని తినంతం ఉంటే గనక అది సృష్ట అని చెప్పి తృచ్చుకు మార్చినప్పుడు ఆ ద్వితీయలో ఉన్నటువంటి అపశబ్దము మనకి షష్ఠీలోకి వెళ్తుంది. అందుకని అపాం సృష్ట అయింది. అది చూడండి, ఇది బాగుంది, ఎగ్జాంపుల్ బాగుంది. భవతః శాయిక. ఈ శాయిక అన్నది చాలా రెండు రకాలకి సాధించవచ్చు మనం షీంగ ధాతువు నుంచి. ఒకటి అర్థంలో నుళ్ళు చేసుకోవచ్చు. అది కూడా స్త్రీయాం అధికారంలో వార్తికం పఠించబడింది కాబట్టి అక్కడ కూడా పడుకోవడము అనేటటువంటి క్రియని చెప్పడానికి తీసుకోవచ్చు. రూపం ఇదే కానీ అర్థం మారిపోతుంది. పర్యాయార్థంలో వస్తోంది. అంటే ఇట్ ఈస్ యువర్ టర్న్ ఆఫ్ స్లీపింగ్ అని చెప్పాలనుకోండి, అప్పుడు చెప్పేటప్పుడు నుళ్ళు. రిమైండ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. 5:10 అవుతోంది. మీరు కూడా చూడండి. ఒక 5 minutes పర్లేదు. అంటే ఇది కొంచెం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసేసామంటే మాకేం పర్వాలేదు. నైట్ అవుట్ కూడా ఒకటి నుళ్ళు అనుకున్నాము, రెండోది పర్యాయ నుచ్చు. చెప్తాను, సూత్రం చెప్తాను. 3 3 111. 3 3 111. పర్యాయ అర్హ రుణ ఉత్పత్తిషు నూచ్చు. స్త్రీయాం అధికారంలో ఉంది. ఇది కూడా భావే అనే అధికారంలో ఉంది. సో ఇది పర్యాయ అర్థంలో వాడతారు అనమాట అక్కడ శయికాకి. అంటే ఇట్ ఇస్ యువర్ టర్న్. ఇక్కడ పర్యాయ అంటే టర్న్, సక్సెషన్ అన్నమాట. ఆ క్రమాన్ని చెప్తోంది ఇక్కడ. సో ఇది మీ టర్న్ అని చెప్పడం. అంటే నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ ఆఫ్ స్లీపింగ్ అనే అర్థంలో చెప్పాలంటే నూచ్చు.
అలా కాదు, ఇది మీ పడుకోవడము అని జస్ట్ క్రియా నిర్దేశం మాత్రమే చెయ్యాలి అని అన్నప్పుడు నుళ్ళు అర్థం మారుతోంది. ఒకటే పదము కానీ అర్థం మారుతోంది. ఇది ఇంకా వేరే సూత్రాలు ఎక్కడ చెప్పామండి? లక్ష్మీ శ్వేత గారు ఇది చూడండి, బాలక కందుకం క్రీడతి అనొచ్చా అండి? కందుకం అంటే కందుకేన క్రీడతి, క్రీడ అకర్మకం. కందుకేన క్రీడతి అని. మళ్ళీ మనం బాలకస్య కందుక క్రీడనం అని చెప్పుకోవచ్చు కదా. క్రీడనం అక్కడ బాలక మనకు అక్కడ అనభిహిత కర్త ఎందుకు అయ్యాడు? అది కాస్త ఆ సమస్త పదం చేత చెప్పబడట్లేదు కాబట్టి. కందుక క్రీడనం అన్నది కేవలము ఆటను చూపిస్తోంది, అంటే క్రియ భావాన్ని చూపిస్తోంది అంతే, ధాత్వర్థాన్ని. అంటే ఎలా ఉదాహరణ ఎలా చెప్పుకోవాలి అని అనుకున్నాం కదా, ఇది కూడా ఇలా చెప్పుకోవచ్చేమో కదా. కొంచెం ఇది కొద్దిగా సెన్సిబుల్ గానే ఉంది. చెప్పుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే మనకి డైరెక్ట్ కన్వర్షన్స్ లాగా చేయడానికి ఉండవు. అవునండి, ఇప్పుడు ఇందాకట్లాగా పాచిక అంటే ఇలా మార్చేసాం చూసారా, అలా స్ట్రైట్ ఫార్వర్డ్ కన్వర్షన్ కుదరదు. కానీ అక్కడ షష్ఠి వస్తుంది అన్నది అర్థమైంది. అంతే, కృతయోగంలో అనభిహిత కర్తకి గాని అనభిహిత కర్మకి గాని షష్ఠి విభక్తి. అలాగే ఇక్కడ భవతః శాయిక అని చెప్పి ఇందాక నా శ్రీనివాస్ గారు అన్నారు చూసారా, అక్కడ కూడా చూడండి ఆ శాయిక శయిక అనుకుంటా కదా. శయికానండి, అది శాయికానండి, నుళ్ళు కదా. వృద్ధి అయింది కదా, వృద్ధి అయింది, నుళ్ళు కదా. నుళ్ళు గాని నుచ్చు గాని అయినప్పుడు వృద్ధి. నుళ్ళండి, ఇది కాశికలో ఉదాహరణ, కాశిక ఉదాహరణ. అంటే అక్కడ రెండు రూపాలు ప్రవర్తిస్తాయండి. నుళ్ళు అదే రూపము, నువ్వచ్చు అదే రూపం, కానీ అర్థం మారుతుంది. నుచ్చు మరి అది స్వరం కూడా మారుతుందండి పర్యాయార్థంలో. ఒకటి లిత్ అయిన ప్రత్యయం, ఇంకొకటి చిత్ అయిన ప్రత్యయం, స్వరాలు కూడా మారుతాయి. స్వరభేదం కోసమే నుళ్ళు నుచ్చు రెండు డిఫరెంట్, స్వరభేదం కోసమే. అలానే అర్థం అంటే దాని మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. నుళ్ళు జనరల్ గా మనకి ధాత్వర్థంలో, ఇక్కడ శయిక అన్న చోట ధాత్వర్థ నిర్దేశంలో స్త్రీ ప్రత్యయం కింద వచ్చింది ఇక్కడ. అలాగే ఆసిక అన్న ఉదాహరణ కూడా ఉందండి. అక్కడ కూడా అంతే, అక్కడ కూడా నుళ్ళు అయితే గనక నుళ్ళు కూడా ఈ రెండు కూడా మనకి ధాత్వర్థ నిర్దేశంలోనే వస్తున్నాయి. కేవలం అంటే ఇక్కడ కర్తార్థంలో రావట్లా నుళ్ళు. ధాతు నిర్దేశే నుళ్ వక్తవ్య అనే వార్తికం ఉంది. ఆ వార్తిక సహకారంతో కేవలము డైరెక్ట్ గా ధాతువు యొక్క అర్థాన్ని చెప్పడం గురించి నుళ్ళు. అటువంటి ఈ శాయిక అవ్వండి, ఆస్తిక అవ్వండి, అవి ఎప్పుడైతే ధాత్వర్థాన్ని చెప్తున్నాయో అదప్పుడు కర్తని అభిహితం చేయలేదు. ఇక్కడ పడుకోవడం అన్న క్రియ ఎవరు చేస్తున్నారు? కదా. ఇప్పుడు ఆ కర్త అభిహితం కావట్లేదు. కర్త అభిహితం కావడం మనకి కర్తృకరణికోహ తృతీయ అనే సూత్రం చేత బై డిఫాల్ట్ గా తృతీయ రావాలి. ఔత్సర్గికంగా తృతీయ రావాలి కదా. ఉత్సర్గ సూత్రం అయితే అదే తృతీయ రావాలి. కానీ ఇక్కడ ఏది యోగంలో ఉంది? శాయిక ఆసిక అనేటటువంటి కృదంతము యోగంలో ఉంది. కృదంత యోగంలో ఉన్నప్పుడు అనభిహిత కర్త అయినటువంటి భవత్ ప్రాతిపదికకి షష్ఠీ విభక్తి. అందుకని భవతః శాయిక, భవతః ఆసిక. తర్వాత ఇంకొకటి పురాం భేత్త అని కూడా ఇచ్చారండి. అంటే శివుడే అనుకుంటాం కదండి పురాం భేత్త అంటే. త్రిపురాసుర సంహారం గురించి చెప్తున్నాడు. త్రిపురాలని ఛేదించిన వాడు. దీర్ఘమా అండి? భేదించిన వాడు. ఓకే.
బిద్దుగా తూకి తృచి బిదిరు బిదిర్ రండి. బిదిర్ బిదిర్ అక్కడ మళ్ళీ చేతనే ఇర్రిటి సంజ్ఞ వస్తుంది. బిదిర్ బేత్ అవుతుంది. వాచ్య. ఓకే. అది సో అక్కడ మనకి ఇది వస్తుంది. అలాగే వజ్రస్య భర్త అక్కడ కూడా ఇదే అవుతుంది. ఇంద్రుడు కదండి. వజ్రస్య భరించాడు. భరణి. ఇక్కడ ఇది మనకి కర్తృకరణీయ కృతి. ఇది బాగుంది కదా. అంటే ఇది కేవలము అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత ఏమేం విధించబడుతుంది షష్ఠీ విభక్తి? కర్తకి, అనభిహిత కర్తకి, అనభిహిత కర్మకి, రెండిటికి విధించబడుతోంది. ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ సూత్రం 66 ఉభయ ప్రాప్తవు కర్మణి. ఓకే. ఇక్కడ ఉభయ ప్రాప్తవు అన్న దానికి డెఫినిషన్ గమనించుకోవాలి మనం. అంటే ఒకే కృదంత యోగములో ఒకటే కృదంతం, ఆ కృదంతానికే అభిహితము కానటువంటి కర్త కర్మ రెండు ఉన్నాయన్నమాట. ఒకటే కృదంత అంబ్రెల్లా, ఒక అంబ్రెల్లా ఉంది, అది కృదంత అంబ్రెల్లా. ఆ అంబ్రెల్లాలోకి అది కర్తని గాని కర్మని గాని రెండింటినీ చెప్పట్లా కృదంతము. ఆ కాంటెక్స్ట్ లో రెండు ఉన్నాయి. అటువంటప్పుడు ఉభయ ప్రాప్తవు కర్మణి అని చెప్పి ఇది ఇక్కడ నియమం చేసింది. ఇందాకటిదేమో విధి సూత్రం, విధి చెప్పింది, ఇదేమో నియమం చేస్తోంది. బై డిఫాల్ట్ ఉన్న దాంట్లో కృదంత యోగములో కర్తకి కర్మకి రెండిటికి రావాలి కదా కర్మణి, అదేంటది షష్ఠీ విభక్తి. కానీ ఇది నియమం చేసింది. అలా కాదు, ఒకటే కృదంతము, ఆ కృదంత యోగములోనే రెండు అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు కూడా ఉన్నప్పుడు రెండిటికి రావు, కేవలము అనభిహిత కర్మకి మాత్రమే. అంటే ఇది నియమ సూత్రం. అంటే ఇప్పుడు ఏది విధిస్తున్నట్టు? ఇప్పుడు ఇది షష్ఠీ విభక్తి ఎఫెక్టివ్ గా దేనికి విధిస్తోంది ఇప్పుడు ఈ సూత్రము? ఉభయ ప్రాప్తవు కర్మణి అంటే ఈ ఉభయ ప్రాప్తవు కర్మణి అనే సూత్రము కేవలము అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తోంది, అనభిహిత కర్తకి నిషేధం చెప్తోంది. అంటే ఇక్కడ రెండు జరుగుతున్నట్టు కదా ఒక సూత్రంలో. నిషేధ సూత్రము చెప్పచ్చు, ఇది నియమ సూత్రము అన్నది ఓకే. ఆ నియమాన్ని రెండు రకాలుగా చెప్తున్నారు. ఒకటి నిషేధ రూపంలో చెప్పారు, ఇంకొకటి విధి రూపంలో కూడా చెప్పారు. నిషేధమేమో కర్తకి నిషేధము, విధి ఏమో కర్మకి విధిస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి, అహం మధురం పచామి అని అన్నారు కదా. అక్కడ మధురంకే కదా మనం షష్ఠి విధించింది తర్వాత. అవును, కానీ అక్కడ అహంకి ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం లేదు, ఆఫ్ కోర్స్ అక్కడ అభిహితం కదా. పాచిక అన్నప్పుడు అభిహితం అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, దానికి కూడా అభిహితమే అదే సెంటెన్స్ అహం మధురం పచామి సెంటెన్స్ బేస్ లో పెట్టుకోండి. అంతే, ఓకే. చేయండి, పచ్చ ధాతువుని పాకహ వండడము, అక్కడ క్రియ చెప్పేశాను నేను. అవును. ఇప్పుడు ఎలా మారుతాయి రెండు? అక్కడ అహం అంటే అస్మద్ ప్రాతిపదిక ఎలా మారుతుంది, మధుర ప్రాతిపదిక ఎలా మారుతుంది? పాకహ అయింది ఇప్పుడు, అది ఘై భావార్థంలో చెప్పాను. భావార్థంలో చెప్పారా? అహం అనంటే మయా కర్మ ఉండదు కదా. అంటే అక్కడ మధురం చెప్పాను కదా, మధురం అని చెప్పారు కదా, మధురం అని చెప్పారు కదా మరి మీరు. సో మధురం అలాగే ఉంచాలా? మయా మధురం స్టెప్స్ లో వెళ్ళిపోండి. మీకు డౌట్ వచ్చినప్పుడు స్టెప్స్ లో వెళ్ళిపోండి. ఇప్పుడు పాకహ అనేటటువంటి ధాత్వర్థం చేత కర్త తెలుస్తున్నాడా కర్మ తెలుస్తున్నాడా? అసలు ఎవరో తెలియట్లేదా? భావం తెలుస్తుంది. ఓకే, అంటే ధాత్వర్థం అర్థము కర్త కర్మ రెండు తెలియట్లేదనే కదా. ధాత్వర్థం ఓకే, అంతే కదా. అంటే మనకి ధాతు అర్థం తెలుస్తోంది తప్పించి కర్త అభిహితం లేదు, కర్మ అభిహితం లేదు. మరి అప్పుడు ఫస్ట్ రూల్ ఏంటి? కృదంత యోగములో
ఆ, ఓకే. కర్తృ కర్మణోః కృతి రావాలి, షష్ఠి రావాలి. ఆ షష్ఠి ఉమ్, వచ్చి రెండింటికి షష్ఠి రావాల్సి ఉంది కదా ఉమ్. ఫస్ట్. మయా స్థానంలో ఓకే. ఫస్ట్ రెండింటికి షష్ఠి రావాలి, అంటే ఆ, అస్మద్ ప్రాతిపదికకి అలాగే మధుర ఉమ్, ప్రాతిపదికకి ఉమ్, రెండింటికి ఉమ్. షష్ఠి ప్రాప్తి ఉంటే ఈ ఓకే. ఉభయ ప్రాప్తవు కర్మణి, ఉహుం. ఇది ఇక్కడ అప్లై అవుతుందా చూడండి. ఉభయ ప్రాప్తవు అన్నది ఈ పాకహ అనేటటువంటి కృదంతము, దీనికి అన్వయంలో ఉన్నవేనా ఈ కర్త కర్మ రెండు కూడా? ఉహుం. అంటే అంటే రెండింటికి అన్వయం ఉందా దాంట్లో? ఉన్నది. ఉంది కదండి. నా ఉంది యొక్క కదా. సెంటెన్స్ పరంగా కాదు, మామూలుగా అహం మధురం పచామి అన్న బేసిక్ నుంచి పచామి బదులు పాకహ చేశాను. అక్కడ కర్త కర్మకి ఆ కృదంత యోగంలోనే కదా ఈ రెండు ఉన్నట్టు. అవునండి. సంబంధం అయితే ఉంది, సంబంధం అయితే ఉంది రెండిట్లకి. రెండింటికి కర్తకి సంబంధం కర్మకి ఉంది, సంబంధం ఉంది. రెండిటికి ఉంది ఒకదాంతోనే. ఆ, అంటే అది అంబ్రెల్లా అనుకోండి, ఆ కృదంత అంబ్రెల్లాలో కర్త కర్మ రెండు దూరడానికి రెడీ. రెడీ. ఉహుం. అప్పుడు ఏం చెప్తోంది? ఉభయ ప్రాప్తవు కర్మణి. ఓకే. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ ఉభయ లో అంటే ఇక్కడ ఉభయ అంటే ఏ ఉభయులను ఒకే తీసుకోవాలి? రెండిట్లలో కర్మ కర్మకు మాత్రమే షష్ఠి రావాలి అని. రెండు అనుగ్రహీతమైనప్పుడు రెండు కర్మకి అనుగ్రహీతమైనప్పుడు మాత్రమే కర్మకు మాత్రమే షష్ఠి విభక్తి రావాలి అని. రెండు అంటే కర్త కర్మ అంటారు. కర్త కర్మకి రెండు కర్త కర్మణోహ ఉంది చూసారా, అది అనువృత్తిలోకి వచ్చేస్తుంది. దానిని ఉపశబ్దం గ్రహిస్తోంది. ఓహో, ఓకే ఓకే ఓకే. సో ఉభయ శబ్దం కర్మ కర్త కర్మణోహ కృతి అన్నమాట. ఉభయ ప్రాప్తం అంటే అవి రెండు ప్రాప్తిస్తూ ఉండగా కర్మకి ప్రయారిటీ. కర్మకి అంటే నా గొడుగులోకి కర్మ మాత్రమే అని చెప్పేస్తుంది. మరి ఇప్పుడు కర్మ మాత్రమే షష్ఠి అన్నప్పుడు ఏమైంది సెంటెన్స్? కర్మ అయినటువంటి మధుర శబ్దానికి అమధురస్య పాకః. మరి పాపము కర్తకు వద్దని చెప్పేశాడు కదా. మరి ఇప్పుడు అనభిహిత కర్తకి షష్ఠి నిషేధించబడినప్పుడు మరి ఏం రావాలి ఇంకా ఉత్సర్గలో? ఉత్సర్గ తృతీయ అని రావాలి. అప్పుడు ఏమైంది? తృతీయ మయా మధురస్య పాకః. అంటే టెక్నికల్ గా అహం మధురం పచామి అన్న, అహం మధురస్య పాచిక అన్న, మయా మధురస్య పాకః అన్న అర్థాలు ఒక్కటే. ఓహో, ఓకే. వన్నిటికీ అర్థాలు ఒకటే, కేవలము అక్కడ మన కృదంతాలు మార్చాం కాబట్టి దాని వలన విభక్తి భేదాలు వచ్చాయి అంతే. గమనించాల్సింది కారక భేదం రాలేదు. ప్రతి చోట కర్మ అస్మద్ శబ్దమే, కర్మ మధుర శబ్దమే. అంటే పాకః అన్నది ఇక్కడ భావార్థంలో వచ్చింది కదండి. పాకః అన్నది భావార్థంలో వచ్చింది ఇక్కడ. అంతే, భావార్థంలో వచ్చింది. అంటే ఫోకస్ నేను అనేది ఇప్పుడు అస్మత్ మధుర శబ్దాలు ఉన్నాయి చూసారా, వాటి పోర్ట్ఫోలియో మారవు. అవి ఎప్పుడు ఇది కర్త ఇది కర్మ అంతే. ఇప్పుడు అక్కడ పాకః ఉన్నంత మాత్రాన ఈ రెండు మారిపోతున్నాయో, ఇది కర్త కాకుండా పోతానా నేను? అహము కాదు, కేవలం విభక్తిని మారుస్తున్నాం అంతే. అస్మద్కి విభక్తిని మారుస్తాం. కారక సంజ్ఞ కారకాలను మనం టచ్ చేయట్లేదు, అవి అంతే. అవి ఎలా ప్రాప్తిస్తాయో అలాగే ఉంటాయి. కేవలము కారకాన్ని చూపించడానికి మనం ఉపయోగించే విభక్తి మారుతోంది అంతే. కారక భావం మారట్లా. ఇప్పుడు అక్కడ షష్ఠీలో ఉన్నంత మాత్రాన సంబంధం ఉన్నట్టు కాదు. మధురస్య పాకః అంటే మధురము యొక్క కాదది. అంటే యొక్క అని తెలుగులో చెప్పాల్సి వస్తుంది. తెలుగు గురించి మాట్లాడట్లేదు. కానీ మనం అర్థం చేసుకునేటప్పుడు మన మైండ్ లో అక్కడ షష్ఠీ విభక్తి ఉన్నప్పటికీ ఆ మధురస్య పాచిక అన్న చోట మధురము కర్మనే. అందుకనే మనం తెలుగులో దీన్ని అనువాదం చేసినప్పుడు భావానువాదమే చెయ్యాలి. మధురస్య పాచిక అన్నప్పుడు మధురాన్ని వండుతున్నాను అనే చెప్పాలి, అంతేకాని మధురము యొక్క వంటగత్తెను నేను అని చెప్పక్కర్లేదు. అదే ఇప్పుడు
సెకండ్ సెంటెన్స్ చెప్పాను చూడండి, మయా మధురస్య పాక. అది లిటరల్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అసలు నో అది మీనింగ్ అంటే అంటే. ఇది ఎందుకు ఇలా డిస్కస్ చేసుకుంటున్నాము అంటే కేవలము కృదంత యోగములో మనకి విభక్తులు మాత్రమే మారుతున్నాయి కానీ కారకాలు మారవు. జస్ట్ ఆ కారకానికి సదరు కారకానికి ద్వితీయనా తృతీయనా లేకపోతే షష్ఠినా అవి మారుతాయి అంతే తప్పించి అది కారకము మారిపోదు. కర్త కాస్త కర్మ అయిపోదు, కర్మ కాస్త సంప్రదానం అయిపోదు, ఏమి మారవు. అవే వాటి అలాగే ఉంటాయి అంతే. అదే డిఫరెన్స్ ఇప్పుడు కారకాలకి విభక్తికి. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూసి మనం షష్ఠి ఉంది అని అనుకున్నాం కదా, మధురస్య వాచక అని. ఇప్పుడు ఇక్కడ మనకు చూడంగానే ఫస్ట్ మనకు అక్కడ మధురస్య అని చెప్పంగానే అక్కడ షష్ఠి ఎందుకు వచ్చింది, అక్కడ ఏదో సంబంధం ఉంది అని అనుకుంటాం. ఇక్కడ సంబంధం గురించి కాదు, అవ్వడం మధురం అన్నది కర్మనే, కానీ అది ఇది కృత్యోగంలో ఉంది. షష్ఠి వచ్చింది అంతే. ఓకే ఓకే. అంటే అప్పుడు మనం ఎక్కడైనా ఏమైనా సెంటెన్సెస్ చూసినా, ఇప్పుడు శ్లోకాలు చూసినా మనకు అక్కడ ఎగ్జాక్ట్లీ ఏ కారకం ఉంది అన్నది మనం హైలైటింగ్ గా చూసుకోవాలి. అక్కడ విభక్తి ప్రధానం కాదు. ఇప్పుడే మనకి అర్థమవుతుంది కదా, అహం మధురం పచామిలో ద్వితీయ ఉంది, అహం మధురస్య వాచకహాలో షష్ఠి ఉంది. అంటే ఆ కారక వివక్షలో ఈ విభక్తి విధిస్తున్నాము అన్నది మనం అక్కడ నేర్చుకుంటాం అంతే. అంటే ఇక్కడ మనం కారకాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అక్కడ విభక్తి బట్టి కారకం కాదు, కారకాన్ని బట్టి. అంటే అక్కడ విభక్తి కనిపించింది అన్నంత మాత్రాన మనకు వెంటనే ఈ కారకం అని చెప్పడానికి కుదరదు. మనకు ఫస్ట్ నవీన్ గారు అదే చెప్పింది మనకు 2 రోజులు చెప్పారు కదా, అదే చెప్పారు ఈ పాయింట్. చాలా రోజుల తర్వాత ఇవాళ క్లాస్ అర్థమైందండి. బాగా అర్థమైంది కదా. అంటే నేను చాలా బ్రేక్స్ తీసుకున్నాను కదా, సో కనెక్టింగ్ ద డాట్స్ ఇస్ రియల్లీ హార్డ్ ఫర్. ఇది మనం బాగా వాడామండి. ఈవేళ 2-3 సూత్రాల యొక్క వాటి యోగం ఏంటి అని అర్థమయ్యి వాటికి రెండుకి లింక్ ఏంటి అని వేళ తెలిసింది. అది పాత సూత్రం